మాకు పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చెప్తాను. ఎందుకో మొన్న నాకు అది గుర్తుకొచ్చింది, బాగా నవ్వుకున్నాను. మాకు పెళ్ళైన కొత్తలో ఆదివారం రోజు మా వారు 500 రూపీస్ నోట్ తీసుకొని కొన్ని సరుకులతో పాటు పాల ప్యాకెట్ ని కూడా తీసుకొచ్చారు. సరుకులు తీసుకోగా వచ్చిన చేంజ్ ని కబ్బోర్డ్ లో పెట్టారు. నేనేమో మా వారికి తెలియకుండా అందులో నుంచి 100 రూపీస్ నొక్కేసి దాచిపెట్టుకున్నాను. ఈవినింగ్ అయ్యింది, సరదాగా బయటికి వెళ్ళొద్దాం పదా అన్నారు. నేను కూడా సరే అనడంతో వెళ్లి ఆ కబ్బోర్డ్ లో ఉన్న చేంజ్ ని లెక్క పెట్టుకుంటున్నారు. నేనేమో హాల్లో నిలబడి చూస్తున్నా ఫస్ట్ టైం 100 రూపీస్ తీసాను, దొంగ దొరికిపోయేలా ఉంది అనుకున్నాను. మా వారు ఇంకా నా దగ్గరకు వచ్చి ఇందులో 100 రూపీస్ తక్కువైన నువ్వేమైనా తీసావా అని అడిగారు. మిమ్మల్ని అడగకుండా నేనెందుకు తీస్తానండి, సరిగ్గా చూడండి అందులోనే ఉంటాయి అన్నాను. లేదు ఇందులో 100 తగ్గింది, నిజం చెప్పు తీసావా అని అడిగారు. మా వారిని కాసేపు ఏడిపిద్దామని చెప్పి నిజం చెప్తున్నాను, నేను తీలేదు అని చెప్పాను. ఇంకా మా వారు పొద్దున ఏమేం సరుకులు తెచ్చాను, ఏ షాప్ లో ఎంత ఇచ్చాను, దేనికి ఎంత అయింది అని లెక్క పెట్టుకుంటుంటే వామ్మో ఇంత మెమరీ పవర్ ఉన్నవాడినా నేను చేసుకుంది అయిపోలా ఇంకా ఉంది.